జస్ట్ నెక్స్ట్ సార్, ఇది తమరు ఇందాక అడిగారు సార్. మనకు మొత్తం కూడా 350 క్యూబిక్ మీటర్స్ మనం ఇప్పుడు అక్కడ మొత్తం కూడా టోటల్ డంప్ రిమూవ్ చేయడం జరిగింది సార్. ఈ డిమాలిషన్ డ్రైవ్ లో మనకి ఇది కూడా ఒక పెద్ద ఇష్యూ సార్. కన్స్ట్రక్షన్ వేస్ట్ కూడా మనం రిమూవ్ చేయాల్సి ఉంటుంది. ట్రాక్టర్స్ అవన్నీ కూడా కాస్ట్ తో కూడుకున్నవే సార్. అలాగే 120 ట్రక్ ఆఫ్ లోడ్స్ ని అక్కడి నుంచి రిమూవ్ చేయడం జరిగింది సార్. మనకు 10 days ఎక్స్ట్రాగా మనం బయట నుంచి ఒక 15 వర్కర్స్ ని తీసుకొచ్చి అక్కడ వాడుకోవడం జరిగింది సార్. అలాగే డంప్ డీసిల్టేషన్ మాత్రమే 200 క్యూబిక్ మీటర్స్ ఆ ఊర్లో నుంచి రిమూవ్ చేశాం సార్. మనం ఒక చిన్న పర్టికులర్ ఏరియా నుంచి అంత చేయగలిగాం సార్. అలాగే ఈ డీసిల్టింగ్ లో 65 ట్రక్స్ ఆఫ్ లోడ్స్ రిమూవ్ చేశాం సార్ అక్కడ. దీనికి ఒక 13 వర్కర్స్ ని ఎక్స్ట్రాగా మనం 5 days బయట నుంచి తీసుకెళ్లి సపోర్ట్ ఇచ్చాం సార్. నెక్స్ట్, ఇది డోర్ టు డోర్ కలెక్షన్ మనకు ఆన్లైన్ ఫిగర్ సార్. దాని ప్రకారంగా కూడా మనం ఇప్పుడు ఆ విలేజ్ ని ఏదైతే కమిషనర్ పిఆర్ ఎక్స్పెక్ట్ చేస్తారో ఆ నామ్స్ ప్రకారంగా మాక్సిమం రీచ్ అయ్యాం సార్. మనకు అవుట్ ఆఫ్ 966 840కి పైకి వచ్చింది సార్. ఇందులో కూడా మైగ్రేషన్ హౌసెస్, హౌస్ లాక్డ్ ఉన్నటువంటివి తప్ప మాక్సిమం అన్ని కూడా నామ్స్ ప్రకారంగా ఆ ఊర్లో రీచ్ అవ్వడం జరిగింది సార్. నెక్స్ట్ సార్, ఇప్పుడు ఈ విలేజ్ ని మోడల్ గా చేయడం కోసం సిసి రోడ్లు ఒక 18 రోడ్స్ ఇచ్చాం సార్. ఒక చిన్న గ్రామానికి మనం 18 సిసి రోడ్లు ఇచ్చాం సార్. అలాగే డ్రైన్స్ ఇచ్చాం సార్. మనం మ్యాజిక్ డ్రైన్స్ 28 ఇచ్చాం సార్. ఇప్పుడు మొత్తం మనం అక్కడ నియర్లీ 3150 మీటర్స్ కవర్ చేస్తూ సార్. కరెక్ట్. ఎన్ని అవసరం ఉన్నాయి సార్ అక్కడ? సార్, మ్యాజిక్ డ్రైన్స్ ఎన్ని అవసరం ఉన్నాయి సార్? సార్ అంటే కొన్ని ఫీజిబుల్ గా లేవు సార్. మనం ఇప్పుడు చేయగలిగినవన్నీ ప్రపోజ్ చేశాం సార్. అన్ని చేసేస్తున్నాం సార్, అయిపోయి వచ్చేసాయి. కొన్ని ఫ్లడ్ వాటర్ వచ్చేటువంటి డ్రైన్స్ ఉన్నాయి సార్. వాటిని మనం మ్యాజిక్ డ్రైన్ గా మార్చలేమని చెప్పారు సార్. యాక్చువల్ గా తమరు చేసిన తర్వాత నేను కూడా కొత్త మున్సిపాలిటీలో ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేశాను సార్. సో ఆల్రెడీ మన టీం అక్కడ కలెక్టర్ గారి టీమ్ తో కోఆర్డినేట్ చేసుకుంటున్నాం. మన అడిషనల్ కమిషనర్ అక్కడే ఉన్నారు సార్. సో ఫ్లడ్ వాటర్ కమ్ డ్రైన్స్ ఉన్న చోట మనకు ఒక సొల్యూషన్ కావాల్సి ఉంది సార్. నేను తమర మార్గదర్శకంలో మీరు చెప్పిన తర్వాత మున్సిపాలిటీ స్పెషల్ ఆఫీసర్ గా కూడా ఉన్నాను సార్. మున్సిపాలిటీలో కూడా ట్రై చేశాం సార్. బట్ వాళ్ళు సపోర్ట్ ఇవ్వలేదు సార్. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కూడా టౌన్ లో వద్దండి, ఫ్లడ్ వాటర్ వస్తే ఇబ్బంది అవుతుంది, నీళ్లు బయట వెళ్ళవు అనే విధంగా వాళ్ళు కొంచెం అబ్జెక్షన్ చెప్పారు సార్. స్టిల్ మేము ఒక చిన్న ప్రయోగం ఒకటి చేస్తున్నాం సార్ ఎక్స్పెరిమెంట్ కింద. ఒక నామినల్ డిస్టెన్స్ ఒక 15 మీటర్స్ 20 మీటర్స్ తీసుకొని యాక్చువల్గా పైప్ వేసి కూడా దాని మీద కూడా మనము మ్యాజిక్ డ్రైన్ వేసి సార్. లోపల పైప్ వేసి సన్న రంధ్రాలు, వాటర్ వెళ్ళడానికి రంధ్రాలు పెడితే పైప్ లో నీళ్ళు వెళ్ళిపోతాయి సార్. పైన మ్యాజిక్ డ్రైన్ ఉంటుంది సార్. ఆ కాన్సెప్ట్ కూడా మనం రికమెండ్ చేసాం సార్. బట్ సపోర్ట్ పైన కింద రెండు సపోర్ట్ లేదు సార్. స్టిల్ ఎక్స్పెరిమెంటల్ కింద ఒక్కటైతే నేను టేకప్ చేశాను సార్. అది ఫ్లడ్ వాటర్ కి అయితే ఒక సొల్యూషన్ మనకు అవసరం ఉంది సార్. సార్ విత్ పర్మిషన్ నేను ఒక పని చేస్తాను సార్. మాకు గోపి అని చెప్పేసి ఈ మ్యాజిక్ డ్రైన్ ఎక్స్పర్ట్ ఉన్నారు, నేను ఆయన పంపిస్తాను. మనం ఫ్లడ్ వాటర్లో ఏం చేద్దామంటే కొంత విడ్త్ అండ్ డెప్త్ ఎక్కువ ఉండే విధంగా చూసి ఒక ప్లాన్ చేద్దాం సార్. మీరు చెప్పినట్టు ఒక 50-100 మీటర్స్ అక్కడ. ఐఎమ్ షూర్ ఇట్ విల్ వర్క్ సార్. నేను పంపిస్తాను సార్ ఇన్ ద కమింగ్ వీక్ ఇట్ సార్. థ్యాంక్ యూ. అలాగే రూఫ్ వాటర్ హార్వెస్టింగ్ కూడా ఇప్పుడు టార్గెట్ పెట్టుకున్నాం సార్. గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ అన్నిట్లో పెట్టించగలిగాం సార్. ఇండివిజువల్ హౌసెస్ కూడా వీఆర్ ట్రైయింగ్ సార్. ఎక్కడెక్కడ ఫీజిబిలిటీ ఉంది అక్కడంతా కూడా అది కూడా ట్రై చేస్తున్నాం. మేజర్ సోక్ పిట్ ఆర్ మ్యాజిక్ డ్రైన్ కనెక్ట్ చేసేసుకోవచ్చు. మ్యాజిక్ డ్రైన్ కూడా సార్ సోక్ పిట్స్ సార్ తమ చూస్తే ఖచ్చితంగా సంతోషపడతారు సార్. 128 సోక్ పిట్స్ చాలా బ్యూటిఫుల్ గా వచ్చాయి సార్ అక్కడ. అలాగే విలేజ్ బౌండరీ ట్రెంచెస్ కూడా తీసుకున్నాం సార్. 18 మైనర్ ఇరిగేషన్ ట్యాంక్స్ ఉన్నాయి సార్. దాంట్లో కొన్ని బ్యూటిఫికేషన్ చేశాం సార్. తమరు వస్తారు కాబట్టి కొన్ని అది కూడా అడిషనల్ వర్క్ టేకప్ చేశాం సార్. చాలా బ్యూటిఫుల్ ట్యాంక్స్ కూడా ఉన్నాయి సార్. సోక్ పిట్స్ ఇమేజెస్ ఉన్నాయా సార్ మన దగ్గర? ఉన్నాయి సార్. గ్రూప్ లో నుంచి పెట్టు, ఆఫీసర్ గ్రూప్ లో ఉన్నాయి పిక్.
ఐ షో ఇట్ సార్. నెక్స్ట్ సార్, ఇప్పుడు కొంచెం ఈ ఫిగర్లో ఈ మ్యాప్లో మీరు చూడొచ్చు సార్, ఆ గ్రీన్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ మ్యాజిక్ డ్రైన్గా కన్వర్ట్ అయిపోయాయి సార్. ఆ మెయిన్ రోడ్లో నుంచి ఏదైతే ఈ డ్రైన్ వాటర్ ఇప్పుడు కింద నుంచి పైకి సార్ నీళ్ళు వెళ్ళేది డైరెక్షన్. సో ఇవన్నీ కూడా గ్రీన్లో ఉన్నది కంప్లీటెడ్ మ్యాజిక్ డ్రైన్ సార్. ఈ రిమైనింగ్ రెడ్లో ఉన్నవి ఇప్పుడు జరుగుతూ ఉన్నాయి సార్. ఇవి ఒక 3-4 డేస్లో అయిపోతాయని మనకు ఆర్డబ్ల్యూఎస్ వాళ్ళు ప్రామిస్ చేశారు సార్. అక్కడ మేజర్ ఏంటంటే సార్, ఈ మెయిన్లో 5 స్ట్రీట్స్ ఉన్నాయి సార్. తమరు కిందాక 1 అని చూపించినటువంటి బాక్స్ సార్. ఈ లెఫ్ట్ సైడ్ ఉన్న 3 గ్రీన్ 2 రెడ్ అయితే ఉన్నాయి, ఇది మేజర్ సార్. యాక్చువల్ మనకి ఆ 2 రెడ్లో కూడా వాళ్ళు ఎంక్రోచ్మెంట్ రిమూవల్ కొంచెం ఇబ్బంది అయ్యి లేట్ అయింది సార్. ఈ రోజు రేపటికి అక్కడ కూడా ఎంక్రోచ్మెంట్ రిమూవల్ పూర్తయిపోయి మ్యాజిక్ డ్రైన్ కూడా అనదర్ 4-5 డేస్లో కంప్లీట్ అయిపోయేట్టుగా ప్లాన్ చేసుకున్నాం సార్. కొట్టినట్లు వేసుకుంటూ వెళ్ళేట్టుగా పెట్టాం సార్ ఈసారి. ఇప్పటికి ఎక్స్పీరియన్స్ వచ్చింది కాబట్టి, ప్లస్ లోకల్ సపోర్ట్ ఉంది కాబట్టి. అంతకుముందు ఆ 3 రిమూవల్ చేసిన తర్వాత సార్ చాలా టైం పట్టింది వాళ్ళు కన్విన్స్ చేసి మ్యాజిక్ డ్రైన్ వేయడానికి. బట్ ఇప్పుడు మన కంట్రోల్లోకి వచ్చారు సార్ వాళ్ళు. సో ఇప్పుడు కొట్టేసిన వెంటనే మ్యాజిక్ డ్రైన్ వర్క్ కూడా స్టార్ట్ చేశాం సార్. సో ఇన్ అనదర్ 1 వీక్ మొత్తం కూడా ఇవి కంప్లీట్ అయిపోతాయి సార్. ఈ మ్యాప్లో తమరు ఐ థింక్ అండర్స్టాండబుల్గా ఉందనుకుంటాను సార్. గుడ్ సార్. సో మళ్ళీ మనం నెక్స్ట్ మీరు ఒక ఫ్యూ డేస్ తర్వాత ఒకసారి మీతో మాట్లాడతాం సార్. దెన్ ఐ విల్ ఫైనలైజ్ ఆన్ 24th సార్. ఐ విల్ మేక్ షూర్ దట్ బై 24th ఎవ్రీథింగ్ విల్ బి రెడీ సార్. ఎస్ సార్, బై 24th నేను కంప్లీట్ చేసి తీరుతాను సార్. అది కేవలం వాళ్ళని కన్విన్స్ చేయడం వల్ల డిలే సార్. ఇదంతా కూడా అడ్మినిస్ట్రేటివ్ డిలే కాదు సార్. ఇది లేదు, నాకు అర్థమైంది. పబ్లిక్ కన్విన్స్ చేయడం మాత్రమే 3 months టైం పట్టింది సార్ ఈ వర్క్ అన్ని కంప్లీట్ చేయడానికి. ముందస్తు టాస్క్. సో థ్యాంక్ యూ సార్. మనం మళ్ళీ కూర్చున్నాం సార్. యూ కెన్ కన్క్లూడ్ సార్. సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. రియల్లీ అన్ని డిపార్ట్మెంట్స్ని మీరు కోఆర్డినేట్ చేసి ఒక ప్రాబ్లం ఉన్న విలేజ్ని మీరు చెప్తుంటే ఇంత పెద్ద ప్రాబ్లం అని చెప్పేసి తెలియలేదు సార్. బట్ ఒక ఇంత ప్రాబ్లం ఉన్న విలేజ్ని మీరు కోఆర్డినేట్ చేసుకొని ఎంక్రోచ్మెంట్స్ రిమూవ్ చేసి మొత్తం మ్యాజిక్ డ్రైన్ చేసి ఐఎమ్ షూర్ ఈ మంత్ ఎండింగ్ అది ఒక మోడల్ విలేజ్గా మారబోతుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఒక 1 minute సార్. సార్ 1 minute సార్ సబ్మిషన్. ఆ వీడియో ఒక్కసారి పెట్టి సార్ పబ్లిక్ ఫీడ్బ్యాక్ ఒక్కసారి వినండి సార్. జస్ట్ అంటే ఫినిషింగ్ ఏమైందమ్మా? లాస్ట్ హెల్ప్ క్విక్. వెనక్కి వెళ్ళిపోయినట్టు ఈ విధంగా ఉండే సార్. లెఫ్ట్ సైడ్ ఉండే విధంగా ఉండే సార్. యాక్చువల్గా అది ఆ వీడియో పెట్టాము సార్. లెఫ్ట్ సైడ్ ఉండే విధంగా ఉండే సార్. యాక్చువల్గా వీడియో అని డ్రైన్ అలా కట్టామా? అన్ని లేయర్స్ కట్టామా? 3 layers వస్తుంది సార్. చూపించింది కరెక్టే సార్. You send a team, sit with Chakravarti garu, send a team, make sure they cover it in a proper way. మీరు ఒకసారి ఎవరన్నా టీం ఇచ్చారు చిక్కాలు చేశాడు కదా, చిక్కాలని గైడెన్స్ మనం చిక్కాలను శ్రీరాము నా పేరు మగకండి video. I think it will be nice to start. సార్ ఆ వీడియో ఒకటి సెపరేట్ గా ప్లే చేయడం కుదురుతుంది?
ఒకసారి నాకు పంపించమని చెప్పండి. సార్ ఆ వీడియో ఒకటి సెపరేట్ గా ప్లే చేయడం కుదురుతుందా? లేదు మనం పంపించమని మళ్ళీ చూద్దాం. అలా అయితే వీడియో మాకు షేర్ చేయండి సార్, నెక్స్ట్ మీటింగ్ కి టైం అవుతుంది. థ్యాంక్ యూ సార్. కంక్లూడ్ చేశాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. నెక్స్ట్ టైం మీటింగ్ సార్ ఈస్ట్ గోదావరి సార్ మనకి అదే. మునికూడలి పుష్కర్ పంచాయత్ మోడల్ పుష్కర్. టైం ఎంత? సార్ 10:30 సార్. ఒక 10 minutes బ్రేక్ తీసుకుంటాం. లేదు మన ఎన్ని గంటల మీద 11:30 బయలుదేరాలా? 11:15 ఫినిష్ అనదర్ 10 minutes బ్రేక్, 15-20 minutes. వీడియో ఆఫ్ చేసి Recording in progress. ఇది మీరు లైవ్ కాదు కదా? అది ఇందాక లైవ్స్